ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. దేవుని యొక్క రక్షణ కవచం మన చుట్టూ ఉన్నట్లయితే ఏ కీడు మనలను తాకదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతనికి కేవలము ఆశీర్వాదాలు మాత్రమే ఇవ్వలేదు, ఒక బలమైన భద్రతను కూడా ఇచ్చారు. నీవు నా మాట విని అడుగు ముందుకు వేస్తే నీ బాధ్యత నాదే అని దేవుడు మాట ఇస్తున్నారు. మన జీవితాల్లో దేవుని చిత్తానికి లోబడి మనం జీవిస్తున్నప్పుడు మన పక్షాన నిలబడేది సర్వ విశ్వాన్ని సృజించిన సర్వాధికారి అయిన దేవుడే. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క రక్షణ కవచం మనకి కూడా ఉండాలంటే ఈ వాగ్దానం ద్వారా దేవుడు అబ్రహాము చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని ఉంచాడు. ఎవరైనా అబ్రహామునకు మేలు చేయాలని చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించాడు, కీడు చేయాలని చూస్తే వారిని దేవుడు శపించాడు. నీ జీవితంలో కూడా మనుషులు నిన్ను తృణీకరించినప్పుడు, నీపై లేనిపోని నిందలు వేసినప్పుడు నీవు సొంతగా పగ తీర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. నిశ్శబ్దంగా ఉండాలి. నీ పక్షాన పోరాడే దేవుడు నీకు అన్యాయం చేసిన వారి కంటే గొప్పవాడని నీవు గ్రహించాలి. అప్పుడు దేవుడు నీ పక్షాన ఉండి వ్యాజ్యమాడి నీకు రక్షణ కవచంగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలపై చేయి వేయడానికి శత్రువుకు సాధ్యం కాదు. మనుషుల మాటలు, శాపాలు నీ జీవితాన్ని శాసించలేవు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నాక లోకంలో ఏ శక్తి నిన్ను ఆపలేదు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? నీ నమ్మకత్వాన్ని, యథార్థతను దేవుడు చూస్తున్నాడు. నిన్ను దూషించే వారి నోళ్లను మూయించి అందరి ఎదుట నిన్ను ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం నమ్మకంతో ఎదురు చూడాలి, అంతేగాని ఎదిరించే వారిని చూసి భయపడవలసిన పని లేదు. అయితే మనం గుర్తుంచుకోవలసిన విషయం, నీ చుట్టూ ఉన్న శత్రువుల కంటే నీ లోపల ఉన్న దేవుడు చాలా గొప్పవాడు. అబ్రహాము ఒంటరిగానే ప్రయాణమయ్యాడు, కానీ దేవుని అండ అతనికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఈరోజు లోకంలో మనుషులు నిన్ను వెలివేసినా నీ వెనుక దేవుని యొక్క గొప్ప హస్తం ఉందని నువ్వు గుర్తించుకోవాలి. నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం చేయవలసిందల్లా ఆయనపై పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచడమే. ఆయనే మనకు అండగా నిలబడి కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క గొప్ప ఆశీర్వాదం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదపు దీవెనలు మాపైన కూడా సంక్రమింపజేసి మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను అని నీవిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఈ దినపు ఆశీర్వాదాలు మా ప్రియులందరిపైన కుమ్మరించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోవాలని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.